ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయతు ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం, పంచమ స్థానమందు శుక్రుడు, చంద్రుడు సప్తమ స్థానమందు, తృతీయమందు కుజ శనేశ్వరులు, ద్వితీయమందు రాహు, ఇలా ప్రత్యేకించి గ్రహ సంపత్తి అంతా అనుకూలంగా ఉన్నది. ఏదైనా ప్రతికూలంగా ఉంది అంటే గురుబలం లేకపోవడము, అర్ధాష్టమ రవి యొక్క స్థితి. మీరు గమనించండి, మకర రాశి వారు ఇతరుల వల్ల ఎవరి వల్ల ఇబ్బందుల్ని పొందరు, కానీ కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఇబ్బందులు పొందుతారు. కారణం ఏమిటి అంటే, అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అన్నింటా గెలుస్తారు, సమాజంలో మంచి పేరు వస్తుంది, డబ్బు సంపాదించుకోగలుగుతారు, కష్టపడతారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది, పనిచేసే ప్రాంతాల్లో మంచి పేరు వస్తూ ఉంటుంది. ఇతరులందరూ కూడా మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని పలానా వాళ్ళ కష్టపడాలరా జీవితంలో అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంట గెలవలేకపోతారు మకర రాశి వారు. మీ ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క సహకారం ఉండదు. ఈ మానసికమైనటువంటి సంఘర్షణ ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళని, మీ తల్లిదండ్రులనో, భార్యనో, లేదా భర్తనో, మీ సంతానాన్నో, లేదా మీ కుటుంబ సభ్యులనో ఈ పని చెయ్యొద్దు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఏ విధంగా మనల్ని ఇంచుగా బాధ పెడుతూ ఉంటుందో, కంట్లో చిన్న నలకబడితే ఏ విధంగా మనల్ని రెప్పవేయకుండా ఇబ్బంది పెడుతుందో, అదే మాదిరిగా ఈ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు. మనం ఇన్ని సాధిస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఎదుగుతున్నాం, కానీ మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అనేటువంటి ఒక సంఘర్షణ ఈ వారంలో కనబడుతుంది. అది ఒక్కటే ఈ వారంలో మకర రాశి వారికి ఇబ్బంది. ఇది తొలగిపోతుంది. ఇది ఎంతో కాలం ఉండేటువంటి సమస్య కాదు, కానీ మరి ఈ వారంలో అనుభవించాలి కదా. అందుకని ఏం చెయ్యాలి? ప్రత్యేకించి మౌనాన్ని వహించండి. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఏదైనా ఒక మాట మాట్లాడితే కాన్సన్ట్రేషన్గా వినండి. దాన్ని తీసి పారేయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, మీరు పరిశీలన చేసి ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి. దానివల్ల ఈ వారంలో బయటపడతారు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి.